నమస్తే. ఓకే రాకేష్, ఏంటి మహానాడును కూడా భయపడి ఓటమి భయంతో వాయిదా వేసుకున్నారట. ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. ఏంటి మహానాడుని కూడా విస్మరిస్తున్నారు? అంటే మీరు వైసీపీ నాయకుల యొక్క ప్రవర్తన చూసినట్టయితే ఎలా ఉందంటే, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఓటేసి వచ్చి మమ్మల్ని చూసి భయపడి వాళ్ళు రాష్ట్రం వదిలేసి మళ్ళీ పారిపోయారు ఓటేసి అని చెప్పే పరిస్థితికి దిగజారిపోయారు వైసీపీ వాళ్ళు. ఏంటి సార్ మహానాడు, మేము రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతా ఉన్నాం. మహానాడు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అంగరంగంగా మేము చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. దాని పరంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని కూడా విపేక్షించి విభేదించే స్థాయికి వచ్చారంటే మా కార్యక్రమానికి ఇంకంతకన్నా ఏం చెప్పాలి? అసలు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓటున్న వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటేయలేదు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్లకి ట్యాంక్స్ ఎప్పుడు చెప్పాడు? 24 గంటలు పట్టింది ఓటర్లకి ట్యాంక్స్ చెప్పడానికి. ఆయనకి ఓటర్లకి మీ ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్కి ధన్యవాదాలు తెలియజేయడానికి 24 గంటలు టైం పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోమాలోకి వెళ్ళిపోయారో ఆ పోలింగ్ చూసి అదొక్కటి అర్థమైపోవట్లా మనకి. ఇక అంతకన్నా ఏం కావాలి సార్? నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ 24 గంటలు అయిన తర్వాత తేరుకొని, ఒరే బాబు మీ అందరు ఇంట్లో పడుకుంటే కాదు, వెళ్ళి మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడానంటే పాపం వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొక ఎల్లయ్యో పుల్లయ్యో ఇత్తులు తీసి నీరనలో ఏదో వచ్చి వాళ్ళకి తాచుకొని మాట్లాడుతూ ఉన్నారు తప్ప అసలు వాళ్ళకి డిపాజిట్లు తగ్గే ఉందా? 175 రా కాసుకుందాం అన్నారు, ఇప్పుడు 151కి మించి అన్నారు. ప్రజలు ఏమన్నారో తెలుసా? అంతకు మించి మేము ఓటైపోతాం అన్నారు. బటన్ నొక్కారు, సమాధానం చెప్పారు. దీన్ని జీర్ణించుకో పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు లేక దాడులు చేస్తూ ఉన్నారు. మీరు రాష్ట్రంలో ఎక్కడైనా చూసారా అండి? వర్గాలు, ఒక ఊరుంటే 2 వర్గాలు కొట్టుకుంటాయి. కానీ ఈ రోజు మీరు రాష్ట్రంలో చూసింది ఏంటి? స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల మీదే జనాలు తిరుగుబాటు ప్రకటించారు. డైరెక్ట్ గా వాళ్ళ మీదే చేస్తే ఒక అంబటి రాంబాబు, ఒక కాసు మహేష్ రెడ్డి, ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఒక అన్నాబత్తుల శివకుమారు, వాళ్ళ ఒక గద్దె, ఒక గుంటూరు మద్దాలి గిరి, వీళ్ళందరూ కూడా పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పోలింగ్ బూత్ల దగ్గర నుంచి తిరగబడ్డారు. అలాంటి పరిస్థితులు ప్రజలే తిరగబడతా ఉన్నారే. దీనికేం సమాధానం చెబుతారో చెప్పక వాళ్ళు ఏదో చూసి మేము బలంగా ఉన్నాం, మీరు బలహీనంగా ఉన్నారు, మీరు మహానాడు క్యాన్సిల్ చేసుకున్నారు, ఓటర్లు హైదరాబాద్ వెళ్ళిపోయారు, పారిపోయారు అని పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప ముందు మీ ఇంట్లో ఉన్న ఓటర్లు రాకేష్ ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారా? తల్లి నా అక్క, నా తల్లి నా చెల్లి అంటారు కదా, దీనికి సమాధానం చెప్పాలంటే తర్వాత మాట్లాడదాం. ఓకే రాకేష్ ఒక్క విషయం, ఇందాక సజ్జల గారు మాట్లాడతా కుప్పంలో కూడా వాళ్ళు గెలబోతున్నారట. వర్మ గారు ఏంటంటే ఇందాక నుంచి నవ్వి అల్లాడిపోతున్నావు సార్. ముందు పులివెన్నెల్లో మెజార్టీ తెచ్చుకోమనండి సార్. ఫస్ట్ అక్కడ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి, పొంగునూరు పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. మళ్ళీ మొదలు పెట్టారు కామెడీ షో. కుప్పంలో గెలుస్తాం, పిఠాపురంలో గెలుస్తాం, మంగళగిరిలో గెలుస్తాం. నోటికే సార్ నరం లేని నాలిక ఏదైనా మంగళగిరి గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ రాకేష్ ఒక విషయం చెప్పమనండి, ప్రజలు చెప్పానండి. ఓకే రాకేష్, మంగళగిరి గురించి పెద్దగా ప్రస్తావన రావట్లేదు కానీ కుప్పం పిఠాపురం అయితే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాం అంటున్నారు సార్. కుప్పం పిఠాపురం గనక నేను మీ 99 డివెంట్ అడిగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో 10 గా నేను చెప్తా ఉన్నా, కుప్పం గాని పిఠాపురం గాని ఏ ఒక్కటి వాళ్ళు కనుక గెలిస్తే అరగుండుతో మీ డిబేట్ అటెండ్ అవుతానండి. ఏంటండి అరగుండు సవాళ్ళు? ఆల్రెడీ ఒకరు సవాల్ విసిరారు. ఈయన అరగుండు కొట్టించుకుంటాడా అడగండి మీరు. చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అరగుండు కొట్టించుకొని డిబేట్ అటెండ్ అవుతాడో చెప్పండి. బుజ్జి ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు ఏంటి? అనవసరంగా మీకు ఫస్ట్ ఇచ్చినట్టున్నారు ఛాన్స్, మొత్తం అన్ని అరగుండులు వస్తున్నాయి అన్నది అసహనానికి గురవుతున్నారు. మీరు చెప్పారు ఇందాక, నేను మధ్యలో మాట్లాడకూడదని నేను మాట్లాడలే, కీర్తన గారితో మాట్లాడతా. సర్వేలన్నీ వైసీపీకి సపోర్ట్ గా చేశారు. అసలు ఎన్నికల కమిషన్ సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయొద్దని చెప్పినప్పుడు మీ దృష్టికి ఏ సర్వే వచ్చిందన్న? మీ దృష్టికి ఏ సర్వేలు వచ్చినాయి? ఏ సర్వేలు వైసీపీ పార్టీకి సపోర్ట్ గా పోస్ట్ పోల్ సర్వేస్ వస్తాయి. వాళ్ళు ఏంటంటే అనాలిసిస్ అంటారు, సర్వే అని పేరు మార్చి వేరే పేరుతో చేయొచ్చు, అలా చేస్తున్నారు. నాకు ఒక సర్వే పొద్దుడు ఎవరో పెట్టారన్న లెగ్గాని 6-15 నిమిషాలకి 174 వచ్చినాయని. ఎవరికి? అదే మీరన్న వాళ్ళే, అలాంటి పేటిఎం బ్యాచ్లే. అలాగే ఇప్పుడు ఎవరు పెట్టిన సర్వేలు అవి నమ్మేటే. నేను అనేది ఏంటంటే, మీరు ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి డిబేట్ చేస్తున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది. ఎందుకంటే మేము కూటమికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము అంటున్నాం.
వాస్తవం. అలాగే ఆయన పాదయాత్ర రెడ్డి గారు ఆయన పార్టీ అధికారంలో వస్తుందంటూ వాస్తవమే. కానీ ఈ సర్వేలన్నీ ఏమి బయట పెట్టలేదు కాబట్టి నేను దయచేసి అనేది ఏంటంటే 100% ఓటింగ్ పెరగటం వలన ఎవరికి ప్లస్ మైనస్ అనేది మీకు అవగాహన ఉంది. అది అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 99% వరం గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయలేదు. అది 100% వాస్తవం. నేను ఇవాళ చెప్తున్నాను. మీరు 4వ తారీఖున మళ్ళీ మనం డిబేట్. అంటే బుజ్జి ఒక్క విషయం అండి, ఇప్పుడు ఓటు శాతం పెరిగినంత మాత్రాన అధికార పార్టీకి వ్యతిరేకం అవుతుంది అని చెప్పి చరిత్ర చెప్పట్లేదు. ఎందుకంటే 2009లో ఓటు శాతం పెరిగింది, అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే సీఎం అయ్యారు. అలాగని చెప్పడానికి లేదు ఖచ్చితంగా. అన్నా ఒకటి మీరు ఏమన్నా రాజశేఖర రెడ్డి గారికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికి ఓటు శాతం కోసం నేను చెప్తున్నాను, నేను అక్కడ మనుషుల గురించి చెప్పట్లేదు. అంటే అన్న నేను మీకు ఎలక్షన్లే మనం చేసుకోకూడదు. అభ్యర్థుల్ని, సీఎం అభ్యర్థుల్ని లేకపోతే పార్టీలను కూడా మనం ఇది చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ మనం ఎదరికెళ్ళాలి. ఇవాళ వైసీపీ పార్టీ చేసిన ఓన్లీ బటన్ నొక్కడం తప్ప రోడ్లు గురించి ఆయన మాట్లాడారు కదా. ఓకే అయిపోయింది కదా, ఇంక ఓట్లు అయిపోయింది కదా, ఇంకా రోడ్ల గురించి ఇప్పుడేంటి నెక్స్ట్ అవన్నీ తీసుకుపోయారన్న. ఇప్పుడు మీరు ఆయన ఒక మాట మాట్లాడుతూ డైరెక్ట్ అమౌంట్ వేస్తున్నారు అన్నారు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదన్నా ఒక పేద మహిళనే నెలకి సంవత్సరానికి 70,000 80,000 పడిన మహిళలనే మీరు అడిగితే ఏంటి మాకు ఇచ్చింది 70,000, పప్పు 50 రూపాయలు ఉండేది 100 అయింది, నూనె 150 ఉండేది 250 అయింది, ఇలా మాట్లాడుతున్నారన్న. గ్రౌండ్ లెవెల్ అది వాస్తవమే కాదు. అది ఏంటి పిఠాపురం ప్రజలకి